కుటుంబానికి మీరు భరోసాగా 1,70,000 కొనుక్కుంటే చాలా చాలా గ్రేట్. మీ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ చూసి మేమందరం ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాం. మేము ఇందాక మీరు చెప్పినట్టు కరెక్ట్, అది చాలా బాగా చేస్తున్నారు. నాగరాజు గారు చెప్పారు హాస్పిటల్స్, ఆయన ఒక హాస్పిటల్లో మాట్లాడారు, మళ్ళీ హుసేన్ గారు ఒక హాస్పిటల్, 2 హాస్పిటల్స్ మాట్లాడి మీకు కార్డులు ఇప్పించారు, హెల్త్ కార్డులు ఇప్పించారు. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఏ అవసరమైనా సరే మంత్రి గారితో మేమిద్దరం కలిసి మాట్లాడి ఖచ్చితంగా మీకు ఏది కావాలన్నా చేపించగలుగుతాం. మీరు ఇందాక అన్నారు అందరూ ఉన్నారక్క, ఇందాక అంతకుముందు అదే అన్నప్పుడు అన్నారు. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం కాబట్టి మంత్రి గారు తుమ్మల గారు అన్న మాటే ఖచ్చితంగా జరుపుతారు, అన్నారంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీరందరికీ కూడా ఫోటోగ్రాఫర్ మిత్రులకు, మండల నాయకులకు, ఇతర జిల్లాల నాయకులకు అందరికీ కూడా నా పక్షాన తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం పక్షాన హృదయపూర్వక నమస్సులు. ఈరోజు వాస్తవానికి మన సమక్షంలో 2 మంత్రివర్యులు ఉండాలి. బట్ 2 మంత్రివర్యులు లేకపోయినా 2 నాయకులు ఉన్నారు దగ్గరగా. మంత్రివర్యులకు దగ్గరగా ఉండేవాళ్ళు మంత్రులు ఉన్న దాంతో సమానం. ఎందుకంటే మురళి గారికి ఆ సత్తా ఉంది, నాయకులతో దగ్గరగా ఉంటారు, చాలా పనులు చేయించగలుగుతారు. సో అలాగే నగర తొలి పౌరురాలు కొనుగోలు నీరజ గారికి, మేయర్ గారు, అలాగే ఈనాటి భారతి వందనము, నీలే మానందనము, తల్లి భారతి వందనము, నీలే మానందనము. మన దేశం భారతదేశం, మన భావం మనందరి గానం. మన దేశం భారతదేశం, మన భావం మనందరి గానం. వందనాలు మన భారతావనికి, అభివందనాలు నవ భారతాయుగానికి మన దేశం. రేపు రాబోయే రోజులు అంటే తుమ్మల నాగేశ్వర గారు చేసే ఏ పని కూడా రాబోయే 100 సంవత్సరాలు ఆలోచన చేస్తారు. కలెక్టరేట్ చాలా మంది ఎన్ఎస్పీలో పెట్టారు, కలెక్టరేట్ అన్నారు. ఎన్ఎస్పీలో పెడితే మరి అది కలెక్టరేట్ అంటే జిల్లా ఆఫీసు, కలెక్టరేట్ జిల్లా నుంచి వస్తారు. అందుకని వెంకటాపాలెం దగ్గర పెట్టడం వల్ల అందరికి అందుబాటులో ఉంది. రాబోయే 100 ఏళ్ళకి కూడా కలెక్టరేట్ సేవలు అందించే అవకాశం ఉంది. అంటే ఇక చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైతే జాగ ఉన్నదో ఖచ్చితంగా ఆ జాగని మాత్రం మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎల్ఆర్ఎస్ కూడా మీకు మా మేయర్ గారి ద్వారా ఇస్తాం. ఇంకోటి ఏంటంటే మీకు ఒకటే, మీరు ఇవాళ ఇంత సంఘటితంగా ఉండడం, ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నారు, ఇంత ఐక్యత ఉన్నది. ఒక మనిషి చనిపోతే 1,70,000 ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకా రేపు రాబోయే మీకు మెంబర్షిప్ పెరుగుతూ ఉంటుంటే అది 2 లక్షలు 3 లక్షలు కూడా అవుతుంది. మరి నాకు తెలిసి ఇంకా 17,000 మంది కంటే ఎక్కువనే ఉంటారు. దాదాపు 50,000 మంది నాకు తెలిసి తెలంగాణలో ఉంటారు. ఈ 50,000-60,000 మందితోటి 5 లక్షల రూపాయలు ఇచ్చే స్థాయికి మీకు ఎదుగుతారు. ఎందుకంటే ఈరోజు ఒక 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు కుటుంబానికి. అందులో మీ దగ్గర దాదాపుగా ఆర్థికంగా తక్కువగా ఉన్న వనరులు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే 90% కింది స్థాయి నుంచి 10th ఇంటర్మీడియట్ ఉద్యోగం లేకుండా స్వయంగా అంటే ఒక చిన్న పరిశ్రమలాగా మీరు పెట్టుకొని ఇంట్లోనే ఉండి ఇంట్లోనే స్టూడియో పెట్టుకొని బయట ప్రోగ్రామ్ చేసుకుంటా పైకి ఎదిగే స్థాయిలో మీరు ఉన్నారు. కాబట్టి మీరు మీ అందరికీ నా వైపు నుంచి మీకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా చదివారు. ఎందుకంటే ఇవాళ మీరు ఇలా ఈ పొజిషన్లో ఉన్నారంటే మన పేరెంట్స్ సక్సెస్ అయినట్టే. మీరు బాగుంటే పేరెంట్స్ సక్సెస్ అయినట్టు, మీ పిల్లలు బాగుంటప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. అంటే మీ సక్సెస్ అనేది మీ పిల్లలను చూస్తే మీ సక్సెస్ వస్తుంది. కాబట్టి మీ పిల్లలను మాత్రం బ్రహ్మాండంగా చదివండి. ఇంజనీరింగ్ చేస్తారా, డాక్టర్ చేస్తారా, ఏం చేస్తారో మా వైపు నుంచి మీరు రేపు గురుకులాల్లో మీరు రాయండి, ఎగ్జామ్స్ రాయండి. పిల్లలు రాకపోతే గురుకుల సీట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి 5వ తరగతి గురుకులాల పిల్లలు ఎవరు ఉంటే మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళని మనవరాలు ఎవరైనా 5వ తరగతి ఉంటే గురుకులాలు రాకండి. ఇప్పుడు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసి గురుకులాల్లో జాయిన్ చేపిస్తే ఇంటర్మీడియట్ దాకా కూడా మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా స్కూల్ ఫీజులు పెట్టాలంటే LKGకి 40,000 ఉంది, 10th క్లాస్కి 1,00,000 రూపాయలు ఉంది.
ఇక మన హైదరాబాద్లో చూసుకుంటే 4 లక్షల రూపాయలు ఎల్కేజీ ఉంది, 10th కి 10 లక్షలు కూడా ఉంది. మన ఈ ఖమ్మంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉంది కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ ప్రయోజకులకైతే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్న ఇప్పుడే చెప్పాడు అపోలోను అదే కదా యశోద. నేను కూడా ఖమ్మంలో మా కమ్యూనిటీ నుంచి కార్డు తీసుకున్నా, ఒకటి కమ్యూనిటీకి ఒక కుటుంబానికి ఒక కార్డు ఇచ్చాం, హెల్త్ కార్డు లాగా. అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు మా కమ్యూనిటీ డాక్టర్, వాళ్ళ దగ్గరికి పోతే చాలా రాయితీ ఉంటుంది. మీరు కూడా మీకు ఖమ్మంలో ప్రతి డాక్టర్ మీకు తెలుసు, ఎందుకంటే ప్రతి డాక్టర్ తోటి కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. మీకు లేదంటే నేను కూడా చెప్తా, ఈ 100 మందో 50 మందో ఒక్కొక్క స్పెషలైజేషన్ తోటి, హార్ట్ అయితే ఒక ఇద్దరు, లివర్ అయితే ఒక ఇద్దరు, గ్యాస్ట్రిక్ ఒక ఇద్దరు, అట్లా మీరు తీసుకొని ఒక 40-50 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇప్పుడు రాపించుకున్నా MOU రాపించుకుంటే మీకు చాలా ఖమ్మం నగరంలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది మీరు చేయటం ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అపోలో అంటే మీ పెద్ద పెద్ద మనకి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వస్తారు, రెగ్యులర్ వెళ్ళాలంటే ఇవి చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా డాక్టర్స్ హెల్త్ కార్డు లాగా మీరు అందరూ ఇప్పించుకుంటే రేపు ఖమ్మంలో ఏ డాక్టర్ దగ్గర పోయినా మీకు బాగుంటుంది. తర్వాతగా మీ గురించి చెప్పాలంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మంత్రి గారు కానీ, చివరికి ముఖ్యమంత్రి గారు కానీ, చివరికి మోడీ గారు కానీ కెమెరా లేకపోతే బయటికి చదివే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ మనం ఎంత చేసినా మనం చూపించుకునేది మాత్రం కెమెరా. ఇప్పుడు మా మేయర్ గారు ఉన్నాడు, మేయర్ గారు ఎన్ని ప్రోగ్రామ్, రోజు 10 ప్రోగ్రామ్ చేస్తారు. ఆర్కే ఉన్నాడు, ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితేనే మేయర్ గారికి ఆ రోజు నిద్రపడుతుంది. అంటే నిద్రపడటం అంటే ఆ రోజు ప్రోగ్రామ్ చేసినట్టుగా ఉంటుంది. అంటే మీ గొప్పతనం గురించి చెప్తున్నా. ఇవాళ మోడీ గారు కూడా ఎటు కదలంటే కెమెరా కూడా కదలాలి. అంటే దేశానికి ప్రధానమంత్రి అయినా మీరు చెప్పినట్టుగానే మీ వినాల్సిన పరిస్థితిలో ఉన్నది కాబట్టి, మీకు అంత పవర్ మీకు చేతిలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎదగాలని, ఇలాంటి మరి హుస్సేన్ అన్న కానీ నాగరాజు గారు కానీ చెప్పిన ఇంకా ముందుకెళ్ళి రాబోయే రోజులు ఏం చేస్తే మీ కుటుంబాలకి బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇలానే మీరు చేసుకుంటే ఒక స్కూల్ కూడా, జిల్లాకు ఒక స్కూల్ కూడా మీరు పెట్టుకోవచ్చు సొంతంగా. అది నాకు తెలుసు, ఎందుకంటే మా కమ్యూనిటీ నుంచి మహారాష్ట్రలో ప్రైవేట్ స్కూల్లే కమ్యూనిటీ నుంచి పెట్టారన్నమాట. అంటే అందరూ జాయిన్ అవుతారు, మార్కెండే స్కూల్ అని పెట్టారు, వాళ్ళకి తక్కువ వస్తుంది. మీరు కూడా ఒక స్కూల్ పెడితే మీ పిల్లలందరికీ తక్కువ ఫీజుతో ఎడ్యుకేషన్, బయట పిల్లలు వస్తే ఎక్కువ తీసుకుంటే లాభం లేకుండా మీ పిల్లలకి రాబోయే రోజుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జిల్లాకు ఒక స్కూల్లా కూడా ఫండింగ్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాగరాజన్నకి, అదే హుస్సేన్ గారికి, లత్ గారికి, వెంకట్ గారికి, తిరుమలరావు గారికి, కనకారావు గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.